ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీధర్ బాబు. ఫీ రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై చర్చిస్తున్నారు. విద్యా వ్యవస్థ క్వాలిటీ ప్రమాణాలపై గత సర్కార్ వేసిన విజిలెన్స్ రిపోర్ట్ను పరిశీలిస్తున్నారు. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని యాజమాన్యాలు సమ్మె విరమించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీధర్ బాబు. ఫీ రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై చర్చిస్తున్నారు. విద్యా వ్యవస్థ క్వాలిటీ ప్రమాణాలపై గత సర్కార్ వేసిన విజిలెన్స్ రిపోర్ట్ను పరిశీలిస్తున్నారు. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యాజమాన్యాలు సమ్మె విరమించాలని కోరారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎంతో బట్టి శ్రీధర్ బాబు భేటీపై డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈ కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో, ఈ బకాయిలకు సంబంధించిన దాని మీద నిన్న డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ప్రైవేటు కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాల సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎంత ఉన్నది ఓవరాల్గా ఈ ఫీ రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఎన్ని ఉన్నాయి అనే దాని మీద నిన్న చర్చించారు. ఇక ప్రభుత్వం కూడా ఈ ఏదైతే బకాయిలు ఉన్నాయో, ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో, ఆ బకాయిల చెల్లింపుల విషయంలో సానుకూలంగానే ఉన్నది అని చెప్పేసి నిన్న డిప్యూటీ సీఎం బట్టి ఆధ్వర్యంలో జరిగినటువంటి చర్చల్లో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు సూచించారు. అయితే వాళ్ళు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఫీజులు పెండింగ్లో ఉన్నాయో, పెండింగ్లో ఉన్న వాటిని చెల్లించాలి. టోకెన్ రూపంలో ఇప్పటికే కొన్ని ప్రకటించారు కాబట్టి ఆ ప్రకటించినవన్నా ఇవ్వాలి అని చెప్పేసి యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆల్రెడీ దానికి సంబంధించిన దాంట్లోనే కాలేజీలన్నీ కూడా ఇప్పుడు సమ్మెలే ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సీఎం ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఈ ఏదైతే పెండింగ్ సంబంధించినటువంటి స్కాలర్షిప్ ఉన్నాయో, తర్వాత కాలేజీ యాజమాన్యాలు సంబంధించి ఏదైతే ఈ సమ్మె కొనసాగుతుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రత్యేకంగా సీఎంతో మంత్రులు సమావేశమయ్యారు. ఇందులో దీని మీదనే చర్చిస్తున్నారు ప్రధానంగా. అంటే గత ప్రభుత్వ హాయంలో ఉన్నటువంటి పెండింగ్లు ఎన్ని ఉన్నాయి, సో ఎప్పటి నుంచి ఇవ్వలేదు వీళ్ళకి, సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎంత ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాము, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, కాలేజీ యాజమాన్యాలకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, సమ్మెకు పోవడానికి గల రీజన్స్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీదనే సీఎం రేవంత్ రెడ్డి తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం దీని మీద ప్రకటించింది. ఏదైతే ఫీ రీయింబర్స్మెంట్ ఉన్నదో, ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నది, ప్రభుత్వం చెల్లిస్తుంది, సో ఎక్కడ కూడా యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి భరోసా ఇస్తూనే దానికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మధ్యలో ఒక్కసారిగా కనుక ఈ కాలేజీలు బంద్ పెడితే ఈ రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదైతే సమ్మెకు కాల్పాటు చేశారో సమ్మెను విరమింపజేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తుంది. ఇక దీంతో పాటు విరమింపజేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తుంది. ఇక దీంతో పాటు ఏదైతే గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలో ఏదైతే ఈ కాలేజీలకు సంబంధించి ప్రైవేటు విద్యా సంస్థలలో నాణ్యత ప్రమాణాల తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత అక్కడ నిజంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, నిబంధనల ప్రకారం పాటిస్తున్నారా లేదా, నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటినీ తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక విజిలెన్స్ కమిషన్ను గత ప్రభుత్వం వేసింది. సో ఆ రిపోర్టు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బయటకు రాలేదు కాబట్టి ఇక గతంలో ఆ కమిషన్ రిపోర్టు ఎందుకు వేశారు, ఆ కమిషన్ రిపోర్టులో ఏం తేల్చారు, ఆ రిపోర్ట్ను ఎందుకు బయట పెట్టలేకపోయారు, తర్వాత ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో గత ప్రభుత్వం ఎట్లా అవలంబించింది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాలలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇక ఇవాళ సీఎంతో సమావేశమైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ అంశం మీదనే చర్చిస్తున్నారు. ఇక ఏదైతే ఈ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో ఏమున్నది, సో వాళ్ళు ఏం తేల్చారు, విద్యా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, మరి అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సీఎంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి తర్వాత శ్రీధర్ బాబు కూడా ఈ అంశంలోనే చర్చిస్తున్నారు. ఒకవేళ ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా మరి కాలేజీల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, విద్యా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, ఏ కాలేజీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, సో అందులో నిజంగానే ఈ బయట చెప్తున్న స్థాయిలో అక్కడ విద్యా ప్రమాణాలు ఉన్నాయా లేదా, సో ఆ కమిషన్ రిపోర్ట్లో ఏమున్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దానికి సంబంధించి ఆ రిపోర్ట్లో ఏమున్నది అనేది కూడా ప్రభుత్వం పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో
ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు సంబంధించి సో ఎవరు కూడా అంటే ససేమీరగా పోకుండా ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నది. ఫీజులు కూడా చెల్లిస్తారు, ఫీజు రింబర్స్మెంట్ కూడా బకాయిలు ఎన్ని ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సానుకూలంగానే ప్రభుత్వం ఉన్నది. కాబట్టి సో సమ్మెను విరమింపజేసుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విరమింపజేసుకోవాలి. అవసరమైతే ప్రభుత్వం నుంచి ఏమేమి పెండింగ్లు ఉన్నాయి, మీ డిమాండ్స్ ఏంటి అనేది మరోసారి కూర్చుని చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుందామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సో ఇవాళ మరి కొద్దిసేపట్లో కూడా దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిర్ణయం ఏంటి, గతంలో ఉన్నటువంటి బకాయిలు ఎన్ని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని చెల్లిస్తామన్నారు, సో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం ఏం తీసుకున్నది అనే దాని మీద ఇవాళ సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది శ్రవంత్.